హలో అండి. నమస్తే అందరికీ. ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన అంటే మంగళవారం రోజున వస్తుంది. యుగాది అనే పదం రెండు పదాల కలయిక. యుగం వయస్సు, ఆది ప్రారంభం, ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఏప్రిల్ 9న క్రోధి అర్థం కోపం కలిగించేది అని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అస్సోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకుంటారు. బెంగాలీలు పొయిలా బైఖాస్, సిక్కులు వైఖాసి, మలయాళీలు విషు అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలు తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడు అంటారు. అంటే కాల గణనాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపచేశాడు అన్నది పెద్దల భావన. అంతేకాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవనానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఈరోజు కొత్తగా పనులు మొదలుపెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపర యుగంలో మాఘ శుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునేవారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైంది చైత్రశుద్ధ పాడ్యమి రోజునే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్రశుద్ధ పాడ్యమి రోజునే. ఉగాదికి వారం రోజుల ముందు నుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతుంది. రంగురంగుల రంగవల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలు అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దాన ధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడితే మంచిది. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకొని స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరించాలి. పాలు పొంగించి పిండి వంటలు సిద్ధం చేసి ఇష్ట దైవాన్ని పూజించాలి. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా దేవుడికి సమర్పించాలి. తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండుగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్త మామిడికాయలు, వేప పువ్వు, బెల్లం, పులుపు, కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, కొత్త ఇండ్లు లాంటివి కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారానికి కూడా శుభ తరుణంగా భావిస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు, పూజ్యులు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున తప్పకుండా పంచాంగ శ్రవణం చేస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ఏ ఏ పంటలు పండబోతున్నాయి, అసలు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఏ ఏ పంట వేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, నష్టాలు రాకుండా ఉంటాయి అనే దానికి సంబంధించి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మామూలు సామాన్య ప్రజానీకానికి తమ రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, ఏ రోజు మనకు మంచిది కాదు, ఏ రోజు మనకు మంచిది ఏదైనా పనిని ప్రారంభించడానికి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చును అంచనా వేసుకోవడానికి, అలాగే మన రాశి ఫలాల్లో ఉన్న దోషాలని బట్టి వాటికి పాప పరిహారాలు చేసుకోవడానికి, ఏదేని కార్యాలు తలపెట్టినప్పుడు ఏ రోజు మనకు మంచిది తెలుసుకోవడానికి కూడా పంచాంగ శ్రవణంలో భాగంగా రాశి ఫలాలు ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. సో ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడిగా కూడా ఉంటూ ఉంటారు.
మీరు ఉగాది పండుగను ఏ విధంగా చేసుకుంటారు? ఉగాదికి సంబంధించి మీ మెమరీస్ ఏంటి? తప్పకుండా షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.